గతంలో మన దేశం అంతా అసహించుకున్న వాళ్ళు ఇది పేదల దేశము, అవినీతి చేస్తుంటారు, ఈ దేశంలో కుంభకోణాలు చేస్తుంటారు, దోపిడీ జరుగుతుంటే జనానికి తిండి ఉండదు, వీళ్ళకు రోడ్లు ఉండవు, పారిశుభ్రంగా ఉండరు, అనేక రకాలుగా అవమానించే వాళ్ళు భారతదేశం అంటే విదేశీయులు. కానీ ఈరోజు ప్రపంచంలోనే మరి గౌరవం, అత్యంత గౌరవం పొందుతున్నటువంటి దేశం ఏదంటే నరేంద్ర మోడీ గారి కారణంగా మన భారతదేశం అనే సందర్భంగా మనం వేస్తున్నాం. అద్భుతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరుతో మన దేశ గౌరవం పెరిగింది. అందుకే వారిని మళ్ళీ మనం ప్రధానమంత్రి చేయాలి, వారిని మళ్ళీ మనం గెలిపించాలి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. నేను కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంత్రి అయ్యాను. మీ అందరి సహకారంతో ఎంపీ అయిన తర్వాత మన రైల్వే స్టేషన్ పెద్ద రామచంద్ర గారు చెప్పారు, నాంపల్లి రైల్వే స్టేషన్ గానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గానీ, ఎంఎంటీఎస్ ట్రైన్లు గానీ, వందే భారత్ ట్రైన్లు గానీ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ గానీ, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను ఏ రోజు కూడా ఏ పార్టీ మారలా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏ పార్టీలో చేరానో అదే పార్టీలో ఉన్నాను. రోజుకొక పార్టీ మారే వ్యక్తిని కాదు. భూములు ఆక్రమించుకోలే, ల్యాండ్ గ్రాబింగ్ చేయలే, ఇసుక వ్యాపారం చేయలే, ఎవరిని బెదిరించలే, ఎవరి ఇల్లు ఖాళీ చేయించలే. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాను అంబర్పేటలో, మనకి ఎంపీగా 5 సార్లు అయింది. ఏ ఒక్కరిని పోలీస్ స్టేషన్ లో పెట్టలే, ఏ ఒక్క వ్యాపారిని బెదిరించలే, నీతి నిజాయితీతో పనిచేశాను. భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తాను. ఈరోజు రాజకీయ నాయకులు చూస్తున్నాం, చిన్నపిల్లలు రోజు బట్టలు మార్చినట్టు రోజు ఒక పార్టీ మారుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఎవరన్నా రాజకీయ నాయకుడు కల్పిస్తే అడగాల, మరి అయ్యా మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అదే పార్టీలో ఉన్నారా, ఇంక కొత్త పార్టీకి పోయారా, ఆ కొత్త పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చారా, 4వ పార్టీకి వచ్చారా, మళ్ళీ పాత పార్టీకి మళ్ళీ వెళ్ళారా, ఈ రోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయ నాయకులు అంటే. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం గర్వంగా చెప్పగలుగుతాము, ఏ పార్టీలో అయితే పెరిగామో, ఏ పార్టీ కోసం అయితే పనిచేశామో, ఏ జెండానైతే పట్టుకున్నామో ఆ జెండా వదలలేదు, ఆ పార్టీ మారలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అదే పార్టీలో ఉండి ఈ రోజు ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. ప్రజా సమస్యల మీద అనేక సార్లు జైలుకి వెళ్ళాము, అనేక సార్లు పోరాటాలు చేశాము, అనేక సార్లు ఉద్యమాలు చేశాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అదే నిష్ఠతో, అదే లక్ష్యంతో ఈ సికింద్రాబాద్ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా మనవేస్తూ, మే 13వ తేదీన మీరందరూ కూడా ఉదయం లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టి, లక్ష్మీ అమ్మవారు కూడా దండం పెట్టి, లక్ష్మీ అమ్మవారు కూర్చున్నటువంటి కమలం పువ్వు గుర్తు మీద మీరందరూ కూడా పోలింగ్ బూత్ కెళ్ళి ఓటు వేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని, వారితో పాటు మీ బిడ్డ అయినటువంటి నన్ను కూడా ఆశీర్వదించాల్సిందిగా, మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై హింద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.